ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో, బెంగళూరు జట్ల మధ్య లీగ్ స్టేజ్లో చివరి మ్యాచ్ మంగళవారం జరగనుంది. బెంగళూరు జట్టుకు ఈ మ్యాచ్లో విజయం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మ్యాచ్లో గనుక బెంగళూరు జట్టు గెలిస్తే ఆ జట్టు టాప్ 2లో స్థానం దక్కించుకుంటుంది. అలా కాకుండా ఓటమి పాలైతే మాత్రం 3 లేదా 4 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో బెంగళూరు జట్టు ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని భావిస్తుంది. ఐపీఎల్ ట్రాక్ రికార్డులను గమనిస్తే ఇప్పటివరకు దాదాపు 14 ఐపీఎల్ సీజన్లలో టాప్ 2లో నిలిచిన జట్లలో ఏదో ఒక జట్టే కప్ సొంతం చేసుకుంది. కాబట్టి కప్ కొట్టాలని భావిస్తున్న బెంగళూరు జట్టు గత సెంటిమెంట్ను దృష్టిలో ఉంచుకుని లక్నోని ఖచ్చితంగా ఓడించి టాప్ 2కి చేరాల్సిన అవసరం ఉంది. అదే గనుక జరిగితే ఈసారి బెంగళూరు టైటిల్ని గెలిచే కల సాకారమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే గత మ్యాచ్లో హైదరాబాద్ జట్టు చేతిలో బెంగళూరు జట్టు దారుణంగా ఓడిపోయింది. ముఖ్యంగా 16 పరుగుల వ్యవధిలో 7 వికెట్లను కోల్పోయింది. ఇది ఊహించని కొలాప్స్ అని చెప్పవచ్చు. ఇంతలా పేకమేడలా ఒక బ్యాటింగ్ ఆర్డర్ ఈ మధ్య కాలంలో ఎప్పుడూ కూలిపోలేదు. కాబట్టి ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ చాలా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అయితే లక్నోతో మ్యాచ్కు ముందు బెంగళూరు జట్టుకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అందింది. గత మ్యాచ్లో బెంగళూరు బౌలర్లు అంత బాగా బౌలింగ్ చేయలేకపోయారు. ముఖ్యంగా పవర్ ప్లే అలానే డెత్ ఓవర్లలో సరైన బౌలర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఇటువంటి పరిస్థితుల్లో బెంగళూరు జట్టుకు 1000 ఏనుగుల బలం ఇచ్చే విషయం ఆ జట్టులో చోటు చేసుకుంది. అదేంటంటే ఈ సీజన్లో బెంగళూరు తరపున అత్యద్భుతంగా బౌలింగ్ చేసిన హాజిల్వుడ్ తిరిగి జట్టులో చేరాడు. ఈ మ్యాచ్లో ఆడనున్నాడు. ఇది బెంగళూరు జట్టుకు చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే హాజిల్వుడ్ పవర్ ప్లేలో అలానే డెత్ ఓవర్లలో చక్కగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ను ఇబ్బంది పెట్టగలడు. అదే సమయంలో కీలక సమయంలో వికెట్లు కూడా తీయగలడు. కాబట్టి హాజిల్వుడ్ రీ ఎంట్రీ ఆర్సీబీకి గుడ్ న్యూస్ కాగా లక్నోకి ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. లక్నో, ఆర్సీబీ మధ్య జరగబోతున్న ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.